వర్షాకాలం అనగానే ఈ దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడే వాళ్ళు ఒక రకమైన టెన్షన్ భయం వస్తుందన్నమాట. రీజన్ ఏంటంటే ఆస్తమా వ్యాధిగ్రస్తులు కావచ్చు, సిఓపిడి వ్యాధిగ్రస్తులు కావచ్చు, లేదంటే లంగ్ ఫైబ్రోస్తో బాధపడే వాళ్ళు కావచ్చు, ఇంటర్స్టిషియల్ లంగ్తో బాధపడే వాళ్ళు కావచ్చు, అలర్జిక్ రైనైటిస్తో బాధపడే వాళ్ళు కావచ్చు, సైనసైటిస్తో బాధపడే వాళ్ళు కావచ్చు. ఇవన్నీ ఏంటంటే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే వాతావరణంలో మార్పు వస్తూ ఉందో అప్పటి వరకు కంట్రోల్లో ఉన్న ఈ లంగ్ ప్రాబ్లమ్స్ సడన్గా ఎక్కువ అవడం జరుగుతూ ఉంటుంది. అలానే ఎక్కువ శాతం మందిలో మనం గమనిస్తే ఈ సీజన్స్లో ఏంటంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో వర్షాకాలం వచ్చినప్పుడు మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది దీర్ఘకాలికమైన ఊపిరితిత్తులకు సంబంధించిన ప్రాబ్లమ్స్. మనం ఇంతకుముందు చెప్పినట్టుగా రెండోది ఏంటంటే చాలా ఈజీగా వచ్చేసే వైరల్ ఇన్ఫెక్షన్స్. అందరికీ తెలిసిందే వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫ్లూ అంటాం. దాన్నే ఇన్ఫ్లుయెన్జా ఏ కావచ్చు, ఇన్ఫ్లుయెన్జా బి కావచ్చు, లేదా స్వైన్ ఫ్లూ H1N1 కావచ్చు అన్నమాట. ఇవన్నీ చాలా ఈజీగా ఇటువంటి చల్లటి వాతావరణంలో ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇన్ఫ్లుయెన్జా వైరస్ కావచ్చు, చిన్నపిల్లలలో ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా వ్యాప్తి చెందుతుంది. అలానే పిల్లలు ఇంటికి వచ్చాక ఇంట్లో ఉన్న పెద్దవారు, ముఖ్యంగా ఎవరైతే దీర్ఘకాలికమైన ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారో, లేదంటే కోమార్బిడ్ కండిషన్స్లో ముఖ్యంగా డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్, లేదంటే లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఎవరైనా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ, సార్కాయిడోసిస్, SLE లాంటి కనెక్టివ్ టిష్యూ డిజార్డర్తో బాధపడేవాళ్ళు, వీళ్ళందరిలో ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఇవి మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళల్లో చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోయి ఒక్కొక్కసారి న్యూమోనియాకి దారి తీయచ్చు అనమాట. సాధారణంగా ఈ ఫ్లూలు ఇవన్నీ ఏంటంటే తుమ్ములు రావడం, గొంతులో నస అనిపించడం, గొంతు నొప్పి, జ్వరం సాధారణంగా అక్కడికి ఆగిపోతాయి అనమాట. కొంతమందిలో మాత్రం ఎవరికైతే రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉందో అవి న్యూమోనియాగా మారుతాయి అనమాట. ఎప్పుడైతే న్యూమోనియాగా మారాయో ఈ సిమ్టమ్స్తో పాటు విపరీతమైన టెంపరేచర్ రావడం, దగ్గు రావడం, కఫం పడడం, కొంచెం దూరం నడిచిన ఆయాస పడిపోతూ ఉండడం, చెక్ చేసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండడం, ఇవన్నీ న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలు. ఎవరికైతే న్యూమోనియాకి సంబంధించిన లక్షణాలు ఉన్నాయో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా హాస్పిటలైజేషన్ అయ్యి ప్రాపర్గా మెడికేషన్స్ తీసుకొని న్యూమోనియాని తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా నార్మల్ సీజనల్ ఫ్లూ వచ్చే వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా రెస్ట్ తీసుకొని బాగా హైడ్రేట్ చేసుకొని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా మందిలో ఈ సీజనల్ ఫ్లూస్ తగ్గిపోతాయి అన్నమాట. నెక్స్ట్ మనం దీర్ఘకాలికమైన లంగ్ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో, ఆస్తమా కానీ, సిఓపిడి కానీ, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ కానీ, లేదంటే బ్రాంకిఎక్టాసిస్ కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళల్లో వర్షాకాలం రాగానే ఏంటంటే ఆ చల్లని వాతావరణం వల్ల, హ్యూమిడిటీలో మార్పుల వల్ల, అలానే బయట ఎక్కువ అలర్జెన్స్ సమ్మర్తో పోలిస్తే ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళలో విపరీతమైన ఇన్ఫ్లమేషన్ గురవుతాయి లంగ్స్ లోపల ఆ గాలి ట్యూబ్స్. సో లోపల పూత వచ్చేసి ఆ గాలి ట్యూబ్స్ కుంచుకుపోవడం జరుగుతుంటుంది. సో అప్పటి వరకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా మినిమల్ మెడికేషన్స్తో సిమ్టమ్స్ మెయింటైన్ చేసుకుంటున్న వాళ్ళు సడన్గా ఆయాసం ఎక్కువైపోవడం, దగ్గు ఎక్కువైపోవడం, కఫం పడడం, ఒక్కోసారి కఫం ఏంటంటే కఫంలో బ్లడ్ కానీ లేదంటే గ్రీన్గా ఎల్లో కలర్గా మనకి కనిపించడం ఈ సీజన్లో చాలా మందిలో చూస్తూ ఉంటాం. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఫ్లూ, వైరల్ న్యూమోనియాస్ ఎంత కామన్గా ఉంటాయి, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ కూడా ఈ సీజన్లో అంతే కామన్గా ఉంటాయి. సో వీటికన్నిటికీ వాతావరణంలో వచ్చిన మార్పులు అంతకుముందు మనం ప్రాపర్గా తీసుకొని ప్రికాషన్స్ వల్ల మిగతా సీజన్స్తో కంపేర్ చేస్తే ఇవన్నీ ఈ సీజన్లో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఒకటేంటంటే దేనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలర్జెన్స్ ఏందనేది మనం ఐడెంటిఫై చేసుకుని వాటిని అవాయిడ్ చేసుకోవడం. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఇటువంటి చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఒకరికి ఇటువంటి ప్రాబ్లం వస్తే వాళ్ళు కొంచెం ఐసోలేట్ చేసుకొని ప్రాపర్ హ్యాండ్ శానిటైజేషన్ చేసుకోవడము, కొంచెం సోషల్ డిస్టెన్స్, ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తే మిగతా వారికి స్ప్రెడ్ కాకుండా చూసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం చిన్నపిల్లల్లో ఎలా అయితే ఇమ్యునైజేషన్ వేపిస్తామో ఇప్పుడు పెద్దవారిలో కూడా అడల్ట్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంది. దీనిలో న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ అలానే ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఈ ఫ్లూ బారిన పడకుండా ఒక 60-70% మనల్ని మనం కాపాడుకోవచ్చు. అట్ ది సేమ్ టైం బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ రాకుండా, ముఖ్యంగా న్యూమోకాకల్ న్యూమోనియా రాకుండా న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఎవరైతే గ్రూప్లో ఉన్నారో, రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండే గ్రూప్లో ఎవరికైతే దీర్ఘకాలికమైన లంగ్ డిసీజ్తో బాధపడుతున్నారో వాళ్ళు ప్రాపర్ షెడ్యూల్ ప్రకారంగా ఈ న్యూమోకాకల్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళల్లో కూడా మనం ఆల్మోస్ట్ 50-60% సీరియస్ న్యూమోనియాస్ రాకుండా మనం కాపాడవచ్చు. అట్ ది సేమ్ టైం ఈ సీజన్లో ఏంటంటే ప్రాపర్గా లంగ్ ఫంక్షన్ ఎలా ఉందో చూసుకోవడం, అలానే బ్లడ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం, యూఎస్నోఫిల్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకోవడం చాలా ముఖ్యం. స్మోకింగ్ ఎవరైతే చేస్తున్నారో తప్పనిసరిగా స్మోకింగ్ని ఆపేయడం. అట్ ది సేమ్ టైం వాతావరణంలో ఉన్న పొల్యూషన్ నుంచి మాస్క్ పెట్టుకోవడం ద్వారా కొంతవరకు ప్రొటెక్షన్ తీసుకోవడం. చల్లగాలిలో వాకింగ్ వెళ్లకుండా, ఒకవేళ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏదన్నా చిన్న బట్ట లేదంటే మాస్క్ అడ్డు పెట్టుకొని వాకింగ్ చేయడం, వేడి వస్తువులు తినడం, తాగడం ఈ సీజన్లో చాలా మంచిది.